హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమ్ స్టైల్ కుకింగ్ డైలీ. నేను మీ మాన్స. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నామండి ప్రసాదం చక్కెర పొంగలి. ఇది ప్రసాదంలోకి చేసేసుకుంటారు, కానీ తినడానికి మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. అంతకన్నా ముందు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. చలో ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. ఇక్కడ నేను ఒక కడాయి పెట్టేసుకున్నాను. దాంట్లో ఒక పావు కప్పు పెసరపప్పును వేసేసుకుంటున్నానండి. దీన్ని లో ఫ్లేమ్ మీద చక్కగా మనము రోస్ట్ చేసేసుకోవాలి. డ్రై రోస్టేనండి, దీంట్లో ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్క 10 నిమిషాల పాటు చూడండి ఇలా ఎర్రగా రోస్ట్ చేసేసుకొని దీన్ని మనము పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక కుక్కర్ తీసేసుకుందామండి. దీంట్లో నేను 3/4 కప్పు రైస్ను చక్కగా వాష్ చేసి యాడ్ చేసేసుకున్నాను, నానబెట్టింది కాదండి. అలాగే దీంట్లో మనం ముందుగా వేపుకున్న పప్పు ఉంది కదా, సో దాన్ని కూడా వేసేసుకుందాము. దాంట్లో ఇప్పుడు మనము ఒక 2 కప్పుల వాటర్ని యాడ్ చేసేసుకుందామండి. సో ఇవి 2 కప్పుల వాటర్ యాడ్ చేసేసుకొని మనము 3 విజిల్స్ పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ మీద, లోలో పెట్టాల్సిన అవసరం లేదు. చూడండి ఇలా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక కడాయి తీసేసుకొని దాంట్లో 1 కప్పు షుగర్ని యాడ్ చేసేసుకోండి. అలాగే కొన్ని వాటర్ యాడ్ చేసేసుకోండి. సో వాటర్ యాడ్ చేసేసుకొని ఇది చక్కగా కరిగిపోవాలండి. ఒక తీగ పాకం వచ్చేదాకా ఉంచుకుంటే సరిపోతుంది, ముదురుది అవసరం లేదు, ఓన్లీ తీగ పాకం సరిపోతుంది. సో దీంట్లో ఇప్పుడు మనము ఉడికించుకున్న పొంగల్ ఉంది కదా, సో దాన్ని యాడ్ చేసేసుకుందామండి. సో ఇది వేసేసుకొని చక్కగా మీరు అంతా షుగర్ సిరపు దీనికి పట్టుకునేలాగా మనము చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ కుక్ చేసేసుకోవాలి. సో ఇలా షుగర్ సిరపు పట్టుకుంటుంది కదా, ఇప్పుడు దీన్ని మనం వేరొక పొయ్యి మీదకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే పొయ్యి మీద మళ్ళీ చిన్న కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసేసుకోండి. అలాగే ఎండు కొబ్బరిని ఒక 2 టేబుల్ స్పూన్లు, మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక 2 టేబుల్స్ వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపేసుకోండి. చూడండి ఇలా వేపేసుకున్న దాన్ని మన పొంగల్లో యాడ్ చేసేసుకుందాము. సో ఇలా వేసేసుకొని అంతా ఒకసారి మంచిగా గంటెతో తిప్పేసుకోండి, చక్కగా కలిపేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనము ఇంకో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసేసుకోవాలండి. సో ఇలా వేసేసుకొని నెయ్యి వేసేసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది, సో అందుకోసము. అలాగే ఒక 1/2 టీ స్పూను ఇలాచీ పౌడర్ వేసేసుకొని చక్కగా అంతా కలిపేసుకొని నెయ్యి మనకు చక్కగా పైన వచ్చేదాకా కుక్ చేసేసుకోవాలి. అప్పుడే మనకు చక్కెర పొంగలి టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఆ నెయ్యి అరోమా వచ్చేస్తుంది. చూడండి ఇలా పైకి తెలియదు కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకుందాము. సో ఇంతేనండి, చాలా టేస్టీగా చాలా ఈజీగా ఇంట్లోనే చక్కెర పొంగలి ప్రసాదం కోసం చేసేసుకున్నాము. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి.